హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 24 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత రాసి ఇచ్చిన కాగితాలన్నీ మళ్ళీ మళ్ళీ చూశాను 2-3 సార్లు. సీత విడాకుల పత్రం పంపించేశాకే ఆ కాగితాలు తీస్తే ఇవి ఇంకా ఇప్పుడెందుకు, వాళ్ళ మధ్య విడాకుల కార్యక్రమం కూడా నడుస్తుంటే అనిపించింది. కానీ ఈ కాగితాల్లో కూడా చాలా సంఘటనలున్నాయి. సీత అంత గట్టి నిర్ణయానికి అంత తక్కువ కాలంలో ఎలా రాగలిగిందో తెలుస్తుంది ఈ సంఘటనలు కూడా చూస్తే. అతని వెంట ఇష్టంగా సహనంగా వెళ్ళిన అమ్మాయి 2 నెలల్లోనే అతనికి వ్యతిరేకంగా అయ్యిందంటే ఆ సంసారం అంత ఛిద్రం ఎలా అయ్యిందో, ఆ భర్త అనే పురుషుడు ఎలా ప్రవర్తించాడో తెలియాలంటే సీత ఇచ్చిన కాగితాలన్నీ చూడవలసిందే. ఇది సీత సమస్యే కాదు, అనేక సంసారాలకు ఇది వర్తిస్తుంది. సంసారాలు చేస్తున్న వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి ఇది పనికొస్తుంది. తప్పులు భర్తల వైపు నుంచి ఉన్నా, భార్యల వైపు నుంచి ఉన్నా ఎవరి తప్పుల్ని వాళ్ళు చూసుకోవడం అవసరం. నాగరాజు పురుషుడైనా, నాగలక్ష్మమ్మ, నాగకస్తూరి స్త్రీలే. సీత సంసారం కూలిపోవడంలో ఆ పురుషుడు తప్పులే కాదు, ఆ స్త్రీల తప్పులో ఎన్నో కనబడతాయి. సీత ఇచ్చిన కాగితాలు చదివేటప్పుడు నాకు కలిగిన సందేహాల్లో కొన్నిటికి సీత ఫోన్లోనే చెప్పింది, కొన్నిటికి తను వచ్చి దగ్గర కూర్చుని చెప్పింది. రాసి ఇచ్చిన దానికన్నా చెప్పిందే చాలా ఎక్కువ. కొన్ని కాగితాల మీద శీర్షికలు సీతే స్వయంగా పెట్టింది, కొన్నిటికి నన్ను సలహాలు అడుగుతూ పెట్టింది. సీత రాసిన వాటిలో చాలా పేరాల్ని యథాతథంగా ఉంచాను. కొన్ని చోట్ల ఆమె ఇచ్చిన దాన్ని ఆధారం చేసుకుంటూ కుదించడాలు, విస్తరించడాలు నేను చేశాను. సీత తన స్వరంతో నేను అని చెప్పిన మాటలో ఆమె కంఠంతోనే వినాలి. చికాగో ఇంటికి నవ్వులతో ప్రవేశం. 2010 జూన్ 17న చికాగో ఎయిర్పోర్ట్లో దిగాము. అప్పటికి వారం రోజుల ముందే కస్తూరి భర్త అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన ఆఫీస్ పనుల్లోనే ఉండి ఆ రోజు మా కోసం ఫోన్ల ద్వారా కుదిర్చిన టాక్సీని చూసాము. అది చాలా చిన్నది, అందులో సామాన్లన్నీ పట్టేలాగా లేదు. ఇతను చాలా విసుక్కున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఇంకో కారు కుదిర్చాడు. ఇంటి ముందుకి చేరాము. నేనేదో భయంగా ఉన్నాను. నేను, పిల్లలు, అతను ఇంటి ముందు నిలబడితే కస్తూరి వెనక గ్యారేజ్లో నుంచి లోపలికి వెళ్ళి వీధి తలుపులు తీస్తానని బయలుదేరింది. వదిన వెళ్ళడం ఎందుకు, మీరు వెళ్ళరాదు అన్నాను అతనితో. ఏమో, మా అక్క అక్కడే ఉండమంది అన్నాను. పెద్ద పిల్లాడు నాతో, అత్త ఇదే మా ఇల్లు, నువ్వు కూడా ఇక్కడే ఉండు, మా బొమ్మలన్నీ చూపిస్తా అన్నాడు. నాకు భయం తగ్గిపోయినట్టయింది. ఈ చిన్నపిల్లలతో కలిసి ఉండొచ్చు అనిపించింది. ఆ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడతాడని కానీ కమ్మని తెలుగు కూడా వచ్చు. అలాగే నాన్న, నేను మీ దగ్గరే ఉంటాను, మనం రోజు ఆడుకుందాం అన్నాను. అప్పుడు నాకు భర్త గారింటికి వచ్చినట్టుగా అనిపించలేదు, పిల్లలతో ఆడుకోవడానికి వచ్చినట్టుగా అనిపించింది. హైదరాబాద్లో జరిగిన పాత సంగతులేవీ గుర్తురాలేదు. కస్తూరి లోపలి నుంచి వీధి తలుపులు తెరిచి చేతుల్లో హారతి పళ్ళెంతో ఎదురయింది. పళ్ళెంలో గుప్పెడు కుంకుమ, పసుపు, హారతి కర్పూరం బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళలు వెలిగించలేదు, అక్కడ అలా మంటలు రాకూడదట. ఆ హారతి కోసం అన్నమాట. ముందు ఆమె వెళ్ళింది. నేను నవ్వుతూ, కుంకం కాదా వదినా, బొట్టు బిళ్ళలు పెట్టాలి హారతి పళ్ళెంలో అన్నాను. ఆ పళ్ళాన్ని మా మొహాల చుట్టూ తిప్పింది. పిల్లల మొహాల చుట్టూ కూడా తిప్పింది. అందరం నవ్వుకున్నాము. కుడికాలు కుడికాలు అని అరిచింది. నేను, అతను, పిల్లలు అందరం కుడికాళ్లే ఎత్తి పెట్టి లోపలికి వెళ్ళాం నవ్వులతో. ప్రయాణం అంతా భయంగా జరిగింది, కానీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అంతా నవ్వులతో సంతోషంగా ప్రారంభమైంది. అక్కడ నా సంసారం 5 నెలల సంసారం, సరిగ్గా 150 రోజుల సంసారం. రోజుకి 10 సంఘటనలు చొప్పున 1500 సంఘటనలు చెప్పగలను, కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకోలేను. గుర్తున్నవే కొన్ని రాస్తాను. నాగరాజు స్నానం. అతను ఉదయం 8:30కి ఆఫీస్కి బయలుదేరతాడు. పగటి స్నానం చేయడు. ముఖం కడిగి స్టూల్స్కి వెళ్ళి బాత్రూంలో నుంచి బయటకు వస్తాడు. పొద్దున్న పూట స్నానం చేయడని నాకు 4 రోజులకు కానీ అర్థం కాలేదు. ఒకసారి నేను, మీరు ఆఫీస్కి స్నానం చేయకుండా వెళ్తారా అని ఆశ్చర్యపోతూ అడిగితే, 2 పూటలా స్నానాలా అని అతను మరీ ఆశ్చర్యపోతూ నన్ను అడిగాడు. తర్వాత నాకు ఖాళీ ఎక్కడుంటుంది అన్నాడు.
నేను నిర్ఘాంతపోయాను. స్నానం చేయడానికి ఖాళీ లేదా? తెల్లార్లు దుప్పట్లో దూరితే ఒక్కోసారి చెమట పట్టేస్తుంది. తెల్లారి బాత్రూంలో అన్నీ జరగాలి. 4 లోటాల నీళ్లు పోసేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుంది. 8:30 లోపల ఒక్క పావుగంట సేపు స్నానానికి పెట్టలేడా? మీరు టీవీ ముందు ఆటల కోసం గంటలు గంటలు పెట్టరా అన్నాను. నాకు స్పోర్ట్స్ ఇష్టం అన్నాడు. స్నానం ఇష్టం లేదా అన్నాను నవ్వుతో. దానికి కోపం ముఖం చిట్లిస్తూ ఎందుకలా వాదిస్తావు అన్నాడు ఇంగ్లీష్లో. అది అక్కడికి చేరిన 4వ రోజు, పెళ్ళైన తర్వాత 18వ రోజు. అప్పటికి 100 సార్లన్నా ముఖం చిట్లించాడు. 100 సార్లన్నా అవే మాటలు అన్నాడు. నేను వాదించానట. అది వాదన అండి? భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఒక మాట మీద ఇంకో మాట అడిగితే దాన్ని వాదన అంటాడు. మాటలే వద్దనడం కాదా అండి అది? నన్ను నోరు తెరవద్దనడం కాదా అది? శని ఆదివారాలు ఇంట్లోనే ఉంటాడు. ఆ రోజుల్లోనూ పగలు స్నానం చేయడం. అప్పుడు టైం ఉండదా? అది అడిగానండి ఒకసారి. నాకు బిజీ వర్క్ ఉంది, ల్యాప్టాప్ మీద పని చేసుకుంటాను, చూడ్డం లేదా అన్నాడు. అసలు అతనితో మాట్లాడడానికి నేను భయపడేదాన్ని. అతని దగ్గర నాకు చనువు ఉండేది కాదు. 4 రోజులకి ఆ స్నానం సంగతి వదిలేశాను. అతను పగలే స్నానం చేసి రాత్రిపూట చేయకపోతే మాత్రం అప్పుడు నేను గట్టిగా ఆలోచించేదాన్నేమో. ఇద్దరం ఒకే మంచం మీద ఒకే దుప్పట్లో పడుకోవాలి. అమ్మో, అలాగైతే చచ్చిపోయేదాన్ని. అలాగైతే ఏం చేసేదాన్ని సీత? అక్కడ చలి ఎక్కువగా ఉంటుందంటారు. రాత్రిపూట స్నానం చేస్తారా? చలి అంతా బయటేనండి. ఇంట్లో అయితే హీటింగ్లు అవి ఉంటాయి. రాత్రిపూట స్నానం లేకుండా అతను మంచం ఎక్కితే ఏం చేసేదాన్నా? నేను మంచం దూకేదాన్ని. కింద తివాచీ మీద పడుకునేదాన్నేమో తప్పకుండా. అతను కూడా కిందకి దిగితే బాల్కనీలో నుంచి కిందకు దూకేసి ఎటన్నా పారిపోయేదాన్ని. కిందకి దూకినప్పుడు కాళ్ళు విరిగినా పరిగెత్తేదాన్ని. నా కాళ్ళు నాకు సహకరిస్తాయి. ఆ కంపుగాడి స్పర్శ నా కాళ్ళకి మాత్రం నచ్చుతుందా? అవి నన్ను తీసుకుని పారిపోతాయి. నా మనసు ఎలా ఉందో నా వంటికంతటికీ తెలుస్తుంది. స్నానం చేయకుండా వచ్చి దుప్పట్లో దూరుతాడా? నీళ్లకి కరువా, బట్టలకి కరువా? దేనికి కరువు లేదు. అంత బద్ధకం మనిషి పక్కన పడుకోవాలంటే ఎంత చీదరండి. రంగాజీ, ఒక అబ్బాయి పోనీ అమ్మాయి, వాళ్ళకి నీటికి లోటు లేకపోతే 2 పూటలా స్నానం చేస్తారో లేదో పెళ్లికి ముందే తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? చాలా తేలికే సీత. వాళ్ళ బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టేయాలి. ఆ ఫిలింలు చూస్తే శుభ్రంగా తెలిసిపోతుంది. ఊరుకోండి రంగాజీ, నేను నిజంగా అడుగుతున్నాను. చాలా విషయాలకి నాకు ఈ సందేహాలే వచ్చేవి. ఈ విషయం పెళ్లికి ముందే తెలుసుకోవాలంటే ఎలాగా అనుకునేదాన్ని. చాలా వాటికి బోలెడు విషయాలుంటాయి. స్నేహితుల మధ్య మాత్రం ప్రతిదీ స్నేహానికి ముందే తెలుస్తుందా? అసలు సూత్రం ఏమిటంటే, ఒకళ్ళు చెప్పేది మంచి విషయం అయితే రెండో వాళ్ళు వినాలి. పెళ్లికి ముందు ఉండే అలవాట్లు ఎలా ఉన్నా రెండో వాళ్ళని బట్టి అవి మంచివైతే పాత అలవాట్లు మారాలి. రాత్రుల్లో తప్పకుండా పళ్ళు తోముకోవాలి, స్నానం చేయాలి అని పెళ్ళయ్యాక భర్త చెప్పినా భార్య చెప్పినా రెండో వాళ్ళు వినాలి. వినకపోతేనే గొడవలు. ఆ కొత్త మార్పులు ఇద్దరికీ అక్కర్లేకపోతే అది సరే, గొడవలు రావు. కానీ చెప్పే దాంట్లో మంచి పాయింట్ ఉంటే దాన్ని వింటే గొడవలు ఎందుకు వస్తాయి? వినకపోతే కొన్ని విషయాల్లో పర్వాలేదు, అన్నిటికీ అది కుదరదు. కుదరనివే ఎక్కువైపోతే అది విడిపోయేదాకా పోతుంది. అన్నీ మొదటే తెలుసుకోవాలంటే అది సాధ్యం కాదు. ప్రేమ సంబంధాల్లో మాత్రం అది సాధ్యం అవుతుందా? రాత్రిపూట స్నానం చెయ్యని వాళ్లతో విడిపోవచ్చా అండి? అది రెండో మనిషి ఇష్టం. రెండో మనిషికి కూడా ఆ పట్టింపు ఉందనుకో, ఇద్దరికీ సరిపోదు. ఏమో బాబు, అతను రాత్రులు స్నానం చేసేవాడులేండి. అతని స్నానం సంగతి సరే, నా స్నానం సంగతి వినండి. నాకు చిన్నప్పటి నుంచి 2 పూటల స్నానాలు అలవాటు. ప్రైవేట్లకి కాలేజీలకి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం కదా, అలా అలవాటయింది. కస్తూరి భర్త ఉన్న రోజుల్లో అయినా రాత్రులు స్నానం చేసేది కాదు. రోజు 3 రకాల డ్రెస్సులు మాత్రం మార్చేది, సెంట్లు కొట్టుకునేది. కస్తూరి వాళ్ళ ఆయన కూడా రాత్రి స్నానం చేసేవాడు కాదేమోలేండి, అది నాకు తెలియదు నిజంగా. బట్టలు మార్చేవారు, కానీ నేను 2 పూటలా చేస్తానని కస్తూరికి ఏడుపు. ఎందుకు ఆ స్నానాలు చీటికి మాటికి? పనులు వదిలేసి పైకి పోతావు అనేది నాతో సరసాలాడినట్టు. ఒకరోజు సాయంత్రం నాగరాజు వచ్చాక రోజులాగే టిఫిన్ పెట్టాను, కాఫీ ఇచ్చాను. వంటింట్లో అన్నీ సర్దేసి నేను స్నానానికి వెళ్ళాలి అన్నాను. సరే అన్నట్టు అతను తల ఊపాడు.
టీవీ ముందు కూర్చుని తినడం, తాగడం, వాగడం అన్నీ టీవీ ముందే. అంతలో కస్తూరి ముఖం చిట్లించి, ఏంటా స్నానాలు అస్తమాను? నాగు వచ్చాడు, అతనితో కూర్చోవాలని ఉండదా నీకు? పగలంతా ఇంట్లో ఉండడం, అతని దగ్గర ఎప్పుడూ ఉండవు అంది. స్నానం చేసి వచ్చేస్తాగా అన్నాను. అతను వెంటనే, వద్దులే కూర్చో అన్నాడు. నాకెంత ఆశ్చర్యం వేసిందో. అక్క చెప్పినట్టే మాట్లాడతాడేమిటి ఎప్పుడూ అనుకున్నాను. నేను కూర్చున్నా, మీరు టీవీ ముందే ఉంటారు అన్నాను. నువ్వు టీవీ చూడు అన్నాడు. నాకు వద్దులేండి, స్నానం చేసి ఏదన్నా చదువుకుంటాను అనేసి పైకి వెళ్ళిపోతుంటే కస్తూరి, అంతేరా, చెప్పిన మాట వినదసలు మీ ఆవిడ అంది తమ్ముడితో హాస్యంలాగా. రహస్యంగా కాదు, నాకు వినబడేలాగానే. స్నానం కూడా మానేసి భర్త దగ్గర కూర్చోమన్నది కదా. శని ఆదివారాల్లో తమ్ముడు టీవీ ముందు, నేను వంటింట్లోనూ ఉన్నప్పుడు నన్ను వెళ్ళి అతని దగ్గర కూర్చోమని ఎందుకనదు? తనే అక్కడ కూర్చుంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, నేను ఆ పని చేస్తాను అన్నదేం మరి? స్నానం మానేసి భర్త పక్కన కూర్చుంటే అది ప్రేమ? ఆ మాటలు వినకుండా నేను పైకి వెళ్ళిపోయాను. స్నానం చేసేసి హాయిగా తెల్లపూల గులాబీ ఇస్త్రీ చీర కట్టుకున్నాను. పగలైతే పంజాబీ డ్రెస్లే కానీ రాత్రుల్లో చీరలే కట్టుకోవాలనిపిస్తుంది నాకు. తర్వాత తలదువ్వి జడేసుకుని ల్యాప్టాప్ తెరిస్తే అరుణ మెయిల్ కనబడింది. ఏమిటే, మర్చిపోయావా మమ్మల్ని అంటూ గొడవ అది. లేదమ్మా తల్లి, నాకు టైమే ఉండడం లేదు అని జవాబిచ్చాను. మా అక్కకి కూడా మెయిల్ రాశాను. ఆ పూట ఆశ్చర్యంగా రఘు నుంచి కూడా మెయిల్ ఉంది. ఎలా ఉన్నావు అని అడిగాడు. చికాగో వెళ్ళాక అతనికి ఒక్కసారే రాసి ఆపేశాను. అతను ఆశ్చర్యపోతూ అడిగాడు, నేనేం చెప్పాలి? నా భర్త గారు వద్దన్నారు అని చెప్పనా? అసలు అందుకే మానేశాను కదా. ఏం లేదు రఘు, బద్దకించాను అంతే అని అబద్ధం రాసేశాను. సీత, నాకు సందేహం. రఘు అంటే నీకు ఇష్టమే కదా, నీ క్లాస్మేట్ కదా, అతన్ని వదులుకుని నాగరాజు దాకా ఎందుకు వెళ్ళావు అన్నాను. అయ్యో, రఘు మీద నాకు ఆ దృష్టి లేదండి. అతనికి సాయిబాబాల పిచ్చి. రాముణ్ణి కృష్ణుణ్ణి కాదు, బాబాల్ని, అమ్మల్ని, స్వాములారిని తెగ పూజిస్తాడు. అది నాకు అస్సలు నచ్చదు. చాలా వాదిస్తాను అతనితో. అతనికి పుస్తకాలే తెలియవు, కానీ చాలా మంచివాడు. మా కుటుంబానికి సాయంగా ఉంటాడు. అతని మీద నాకు వేరే దృష్టి లేదండి. అతనికి నా మీద లేదు. నా నాస్తికత్వం అతనికి పడదు. సరే సరే చెప్పు. అదే, ఆ మెయిల్స్ అయ్యాక తర్వాత నా సబ్జెక్ట్ పేపర్లు తీస్తాను. 1 గంట దాకా కిందకే వెళ్ళలేదు. కొంచెం కాఫీ తాగాలనిపించి కిందకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంటే, సీత, నాకు పెట్టు అంది కస్తూరి. గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ గ్లాస్ అందిస్తుంటే నా చీర వైపు, జాకెట్ వైపు ఎగాదిగా చూసింది. నీ జాకెట్ మ్యాచింగ్ బాగాలేదు అంది. మ్యాచింగ్ జాకెట్ ఉంది కానీ అది ఎక్కడుందో దొరకలేదు. మ్యాచింగ్లో నేనంత పట్టించుకోను దినా. బట్టలు సరిగా సర్దుకోవడం కుదరడం లేదు అన్నాను. బట్టలు సర్దుకోవడం కుదరట్లేదని చెప్తే అది పట్టించుకోకుండా మ్యాచింగ్లు పట్టించుకోవా? భలే దానివి. మ్యాచింగ్ జాకెట్ దొరక్కపోతే ఆ చీరే మానేయాలి, ఇంకొకటి కట్టుకోవాలి అంది. సీత చెప్పే మాటల్లో ఆడబడుచు గురించి వస్తే ఆ మాటలు వినడానికి నేను చాలా విసుక్కునేదాన్ని. సీత, ఆమె గోలెందుకు, టైం వేస్ట్ మనకి. నాగరాజు ప్రవర్తన విషయాలే చెప్పు అనేదాన్ని. అయ్యో, మీరు ఇదివరకు చెప్పారండి, నాకు బాగా గుర్తే. ఆమె ప్రవర్తనతోనే అతని ప్రవర్తన కలిసిపోయి ఉంటుంది. తల్లి మాట, అక్క మాట అంతే. ఇక అతనికి తలలో రెండో మాట ఉండదు. నా జాకెట్ గురించి ఆమె అలా అన్నది కదా, మ్యాచింగ్ లేదని. అతను నా వైపు ఎగాదిగా చూసి, అవును, మ్యాచింగ్ లేని జాకెట్ ఏం బాగుంది, మార్చుకునిరా అన్నాడండి. నేను తెల్లబోతూ, ఇప్పుడు మార్చకపోతాయో? అసలు నేను రాగానే మ్యాచింగ్ ఉందో లేదో మీరు చెప్పారా అన్నాను. మా అక్క చెబుతుందిగా, ఆమెకి సెలెక్షన్ బాగా తెలుస్తుంది. మ్యాచింగ్ నచ్చకపోతే ఆమెకి చాలా చిరాకు. పిల్లలకు కూడా మ్యాచింగులతోటే వేస్తుంది. వెళ్ళు, మార్చేసుకునిరా అన్నాడండి మళ్ళీ. నేను సరసం ఆడుతున్నట్లుగా నవ్వి, వదినకి చిరాకైతే నాకేంటి, మీకు చిరాకైతే నాకు కష్టం కానీ అనేసి కాఫీ గ్లాస్ కడిగి పెట్టేసి పైకి వెళ్ళిపోయాను. బట్టలు మార్చుకోలేదు. రాత్రి భోజనాల దగ్గర వాళ్ళిద్దరూ నన్ను ఎగాదిగా పెంకిదాన్ని చూసినట్టుగా చూశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మధ్యలో ఆమె, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ మ్యాచింగ్, నాకు మ్యాచింగ్ పిచ్చి అంది. చాలాసార్లు చిట్టి పొట్టి ఇంగ్లీష్ మాటలు వెలగబెడుతుంది. ఇంగ్లీష్ మాటో వాక్యమో పడేసి తను గొప్ప నాగరికురాల్ని అనుకుంటూ చూస్తుంది. నేను వాళ్ళకి ఇష్టమైన కూరలు వండడమే కాదు, ఆడబడుచుకి ఇష్టమైన మ్యాచింగ్లే వేసుకోవాలన్నమాట. అలాంటివి నా దగ్గర సాగలేదులేండి.
తను ఎప్పుడూ స్కర్ట్లో, టాప్లో, డీప్ నెక్లో, ఒక్కోసారి టైట్ ప్యాంట్లో, టీ షర్ట్లు, పంజాబీ డ్రెస్సులు తెగ కొంటుంది కానీ ఎప్పుడో కానీ వెయ్యదు. చీరలు ఇష్టమే, అది ఫ్యాషన్ కాదంటుంది. ఎప్పుడూ ఫ్యాషన్ ఆలోచనే. భోజనాల తర్వాత నేను పైకి వెళ్ళిపోతుంటే నా డ్రెస్సులు రెండున్నాయి సీత, ఇస్త్రీ చేసి పెడదు రేపు అంది. మొదట్లో అలాగే నెమ్మదిగా అడుగుతుంది. తర్వాత రోజుల్లో ఆ పని చేయలేదే, అలా వదిలేసావేమంటుంది. అది నా డ్యూటీయే అయినట్టు. ఆ డ్రెస్సులు మడతలు నాకు సరిగా రావదినా అన్నాను. పర్వాలేదు, ఒకసారి చూడు, అదే అలవాటు అవుతుంది అంది. అంటే అది నేను అలవాటు కూడా చేసుకోవాలట. మీ బట్టలు ఇస్త్రీ మీరే ఎందుకు చేసుకోరు అనలేకపోయాను. అంత ధైర్యం ఎక్కడ ఇచ్చింది నాకు? చాటుమాటు ఏడుపున్నది. సీత నాగరాజు స్నానంతో మొదలుపెట్టి చెబుతుంటే క్రమంగా అది నవ్వుల్లోకి దిగిపోయింది. సీత, నీ పెళ్ళి పొద్దున పూట జరిగింది కదా, ఆ రోజు నాగరాజు పెళ్ళి మందన్న స్నానం చేసి వచ్చాడంటావా? పగలు చెయ్యడుగా అన్నాను. అవునండి, భలే జ్ఞాపకం చేశారు. ఆ పూట స్నానం చేసి ఉండడు, బద్ధకం. అమ్మో, అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానా నేను? ఇప్పటి నుంచి ఇది కొత్త బెంగ నాకు. ఎందుకు వదిలేసావుగా? వదిలేస్తే మాత్రం అప్పుడు జరిగిన దానికి బెంగ కాదు. పెళ్లిపీటల మీద అతని వైపు తిరిగి స్నానం చేశావా అని అడగవలసింది కదా నేను. అలా అడగానని మీరు ఏ కథలోనూ రాయలేదా అండి? అమ్మో, పెళ్లికి ముందు స్నానం చేశాడో లేదో, ఎలాంటి వాడిని చేసుకున్నానో. అతన్ని ఇప్పుడైనా ఒకసారి అడిగేస్తే పోతుందిలే. ఫోన్ చేసి అడగరాదు? లేకపోతే మెయిల్ రాయి. రాసినా అడిగినా నిజం చెప్పడు కదండి. చేశాను అంటాడు. అయితే వాళ్ళ పని మనిషిని అడగాలి. పెళ్లి కొడుకు పెళ్లి రోజు పొద్దున్న స్నానం చేశాడా అని అడుగు. ఆమెకు కూడా సెల్లుంది. లాభం లేదండి, అడిగినా చెప్పదు. చేశాడమ్మా అంటుంది. అయినా అసలు ఆమెకి ఎలా తెలుస్తుందండి బాత్రూంలో చేశాడో లేదో? సీత, ఆ పొద్దున నువ్వు పెళ్లి కొడుకు పక్కన పెళ్లి పీటల మీద దగ్గరగా కూర్చున్నావు కదా, అతను చెమట కంపు కొట్టాడో లేదో గుర్తు తెచ్చుకో. అవునండి, నిజమే, ఆ వాసనే కొట్టాడు, నిజమే. నా మెళ్ళో తాడు బిగించడానికి దగ్గర కొంగాడు కదా, అబ్బా గుప్పున వాసన కొట్టాడండి, నిజమే. పెళ్లి కొడుకు సెంటు రాసుకోలేదా? రాసుకునే ఉంటాడు. సెంటును ఓడించేసిందండి అతని కంపు. చూసావా, బయటపడింది నిజం. మరి అప్పుడు నువ్వు బాణంలా లేచిపోయి, కాదులే, బాణంతో పోల్చకూడదు, ప్రాణుల్ని చంపేయడమే బాణం గుణం, ఆ పోలిక వద్దు. బాణంలా కాకుండా లేచిపోయి, ఈ పెళ్లి కొడుకు నాకొద్దు, కంపొస్తున్నాడు అని ఎందుకు అరవలేదు నువ్వు? అలా అరుస్తానా అండి? పెళ్లి కూతుర్ని కదా, సిగ్గుపడాలన్నారు కదా. నా తలని అస్తమాను భూమిలోకి నొక్కేస్తూ ఉండేది మా మీనత్త. అప్పటినుంచి నాకు మేనత్తల మీద భలే కోపం పుట్టింది. ఇంకేం అరుస్తాను? రిజిస్టర్ పెళ్ళైతే ఈ తలలు వంచి పీడుండేది కాదు కదండి. కాస్త తలకాయతో ఆలోచించడం నేర్చుకో. మేనత్తల మీద ఎగురుతున్నావు. వాళ్ళ పాతవాళ్ళు. వాళ్ళు నీలాగా ఎంఎస్సీలు చదవలేదు, 3 నగరాలు తిరగలేదు. గొప్ప విద్యావంతురాలివి నువ్వే తల వంచుకోవడానికి సిద్ధంగా ఉంటే కాస్త సాయం పట్టి మరీ కాస్త వంచే పని వాళ్ళు చేశారు. వాళ్ళు చేసింది సాయం. పీటల పెళ్ళి అంటే తల వంచేసి లొంగిపోవాలని తెలీదా? సీత గబగబా చెంపలు వేసుకుంది. అవునవును, అసలు తప్పు నాదే. తిట్టండి నన్ను, బాగా తిట్టండి రంగాజీ. నన్ను తిడితే పెళ్లి కూతుళ్ళందరినీ తిట్టినట్టే. పెళ్లి కూతుళ్ళందరూ ఒకే రకం కాదులే. వడ్డాణాలు, డైమండ్ నెక్లెస్లు ఉండే పెళ్లి కూతుళ్ళ గోల మనకెందుకు? సీత, మొన్న భలే ఫోటో చూశాను పేపర్లో. ఒక పెళ్లి కూతురు బాగా చదువుకున్నదే, 25 ఏళ్ల మనిషి. ఏదో ఉద్యోగం మిడుకుతుందట కూడా. కాదు, ఏదో బిజినెస్ అనుకుంటా. ఆమె పెళ్ళాట. బుట్టలో కూర్చుంది. మేనమామలు 3 పడి మోసి తీసుకుని పోయి పెళ్లిపీట దగ్గర పడేశారు. బుట్టలో పెట్టి ఇవ్వడం అంటే ఒక సరుకుని ఇచ్చినట్టే. బుట్టలో కూర్చుని పెళ్లిపీటల దగ్గరికి వెళ్ళిన విద్యావంతురాళ్ళని ఇప్పటికీ చూస్తున్నాము. అలాంటి పిచ్చివాళ్ల గోల మనకెందుకు గాని, నీ సంగతి నువ్వు చెప్పు. ఆ వాసన నీ పక్కన ఉన్న పీట మీద వాడిదేనా? కాదేమోనండి. కొంచెం గుర్తొస్తుందండి. అక్కడ 2 పురోహితులు కూడా ఉన్నారు. వాళ్ళు నా ముక్కు ముందే ఉన్నారు. వాళ్ళు మాత్రం చీకటినే స్నానాలు చేసి వచ్చుంటారా? వాళ్ళకి చొక్కాలు లేవు. భుజాల మీద నుంచి పొట్టల మీదకి జంధ్యం తాళ్ళు, అవి మురికిగా తడిసిపోయి ఉన్నాయి. వాళ్ళ పొట్టల మీద చెమట చారలు చూశానండి. అలాంటప్పుడు ఈ పురోహితులు నాకొద్దు, కంపొస్తున్నారు అని అరిచావా? అమ్మో, పురోహితుల్ని అలా అనగలనా అండి? నిజంగా పురోహితుల జంధ్యాలు కంపులేనండి అవి.
అబ్బా, ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెట్టావు సీత. నువ్వు ఆ పెళ్లి పీటల మీద కట్టుకునే చీరుందా, దాన్ని పరీక్ష చేయొచ్చు. ఎందుకు లేదండి, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది కానీ దాన్ని ఉతికేశాను కదండి. ఏం పర్వాలేదు, ఉతికితే పోయే కంప పీటల పెళ్లి కంపు. ఆ పెళ్లి చీర పట్టుకెళ్ళి పోలీస్ కుక్కల దగ్గర పడాయి. అవి ఆ చీరని వాసన చూసి తిన్నగా పురోహితుల దగ్గరికి పోతాయో, చికాగోలో నాగరాజు దగ్గరికి పోతాయో, దాన్ని బట్టి ఆ కంప ఎవరిదో తెలిసిపోతుంది. ఆ కుక్కలు అమెరికా ఎలా పోతాయండి? పోతాయమ్మా. అమెరికా అంటే మనుషులకి కుక్కలకి ఒకటే గ్లామర్. తప్పకుండా పోతాయి. విమానాల్లో మనుషులు ఆ కుక్కల్ని ఒళ్ళో ఎక్కించుకుని తీసుకుని పోతారు. నువ్వు అమెరికాలో 5 నెలలు దేకి వచ్చావు కానీ నీకు అసలు అమెరికా ఖ్యాతి తెలిసినట్టు లేదు. పెళ్లినాడు నాగరాజు స్నానం చేశాడో లేదో కావాలి నీకు, అంతే కదా. ఆ చీర కుక్కల దగ్గర పడాయి. ఇప్పుడు ఆ గోలంతా నాకెందుకండి? ఆ పెళ్లి గోల అయిపోగానే నేను వెళ్ళి హాయిగా స్నానం చేసేసి పెళ్లి కొడుకు కంపు పురోహితుల కంపులు అన్నీ వదిలించేసుకుని హాయిగా పడుకుని పుస్తకం పట్టుకున్నాను కదండి. అయితే ఇప్పుడు పరిశోధన వద్దంటావా? వద్దండి, నాకెందుకు, వాణ్ణి వదిలి పారేశాను కదా. ఆ రోజు ఎంత నవ్వామో అందరము ఆ సరదా కబుర్లు చెప్పుకుంటూ. రంగాజీ, ఒక మాట మీతో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పెళ్లిలో నేల నిండా పడిపోయిన తలంబ్రాల బియ్యాన్ని చూస్తే నేనెంత పిచ్చిముండనో అనిపించిందండి. నేను పీటల పెళ్లికి ఒప్పుకోకపోతే ఎంత బాగుండేది, ఎంత తప్పు చేశాను అని ఎంత సిగ్గుపడ్డానో. గంపెడు ఇసుక పెట్టుకుని దాన్ని నెత్తుల మీద పోసుకోరాదు, అంత సరదా కావాలంటే అనిపించింది. అన్నిటికన్నా తలంబ్రాల పనికే సిగ్గుపడ్డానండి. సీత, మొన్న పత్రికల్లో ఒక ఫోటో చూశాను. ఒక ఆయన ఎవరో షష్ఠి మళ్ళీ పెళ్ళి, మళ్ళీ తలంబ్రాలు. ఆ భార్య సిగ్గుపడిపోతూ తలంబ్రాలు పోయించుకుంటుంది. ఆ పత్రికలో భర్త ఎలాంటివాడో మాకు తెలియదు కానీ మాకు బాగా తెలిసిన ఒక పండితుడు ఉన్నాడు. తిరుగుబోతు మనిషి. ఆ సంగతి భార్యకి కూడా తెలుసు. ఆవిడ ఏమన్నా అన్నదంటే లెంపకాయలు కొడతాడు. అలాంటి సంసారం అది. అతనికి షష్ఠపూర్తి మహోత్సవం జరిగింది. ఆ లెంపకాయలు తినే భార్యతో మళ్ళీ పెళ్ళి, మళ్ళీ తలంబ్రాలు. ఆ భార్య మళ్ళీ ఆ భర్తతో ఆ పెళ్లికి ఎలా ఒప్పుకుంది? షష్ఠపూర్తి ఉత్సవం అతను చేసుకుంటే చేసుకుంటాడు, ఆవిడకెందుకో? వ్యభిచారి మనిషివాడు, లెంపకాయలు కొడతాడు. వాడితో పట్టుచీర కట్టుకుని సిగ్గులో ఒలకబోస్తూ మళ్ళీ పెళ్ళా? అసలు షష్ఠి పూర్తులు పేదవాళ్ళు చేసుకోరు, ఆడవాళ్ళు చేసుకోరు. అది డబ్బున్న మగాళ్ల గొప్ప. అలాంటి భర్తలు 60 ఏళ్ళు దాటకుండానే పోవాలి. ఆడవాళ్ళు అందుకే పూజలు చేసుకోవాలి. సీత బాగా నవ్వుతూనే అమ్మో అంటూనే వింది. అవమానాలు మగవాళ్ళకి జరగవు కాబట్టి వాళ్ళు మారరు. అవమానాలు జరిగేది ఆడవాళ్ళకే కదా, వాళ్ళెందుకు మారరు? మారడం అంటే ఏదో కాదు, కోపం ఉండొద్దు. తన్నులు తినే భార్య వ్యభిచారుల మొగుడి పక్కన కూర్చుని మళ్ళీ మంగళసూత్రాలు, మళ్ళీ తలంబ్రాలు. ఆ మాత్రం పౌరుషం ఉండొద్దు. అతను ఏడిస్తే ఏడుస్తాడు, ఆమెకెందుకు? ఆడవాళ్ళంటే భలే చీదర నాకు. ఎంతసేపు సోకులు, నగలు, వ్రతాలు, ఆచారాలు. జంతువులంతా అజ్ఞానమా? ఎన్నో చదివాను. నేను చాలా తప్పు చేశానండి. ఇప్పుడెంత అనుకుంటే ఏం లాభం? లాభం అనుకు. లాభం చెడ్డ మాట. అది బూర్జువాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే మాట. నువ్వు కార్మికురాలివి, అది నీకు కాదు. ఏం ప్రయోజనం అనాలి? ఇంతకీ అసలు సంగతి వదిలేశావు. పెళ్ళినాడు నాగరాజు స్నానం చేశాడంటావా? ఏమోనండి, ఎలా తెలుస్తుంది? పొద్దున్న పూట స్నానం అలవాటు లేని పెళ్లి కొడుకు పెళ్ళినాడు స్నానం చేసి వచ్చాడో లేదో మాత్రం పట్టుకోలేకపోయింది. పాపం సీత. సీత చరిత్రలో అదొక మకిలిఘట్టం. నాగరాజు బట్టలు. అతనికి కనీసం 40 జతల బట్టలు ఉంటాయి. ప్యాంటులు, షర్టులు గాక డ్రాయర్లు, బనియన్లు, చలికి వేసుకునే స్వెటర్లు, మఫ్లర్లు, ఇంకా ఏమిటేమిటో. ఆ వార్డ్రోబ్ అంతా హ్యాంగర్స్తో కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఎక్కువ అరలు లేక ఉన్న అరల్లోనే ఆ బట్టలు సర్దాల్సి వచ్చేది. అతను పొద్దున్నే స్నానం చేయడు కానీ ఆ రోజు వేసుకునే బట్టల్ని తగ్గించుకుంటాడు. వార్డ్రోబ్లో నుంచి 3-4 జతలు తెచ్చి గదిలో మంచం మీద పడేస్తాడు. అందులో నుంచి ఒక జత ఎంచుకుని మిగతావి అక్కడే వదిలేస్తాడు. వాటిని మళ్ళీ వార్డ్రోబ్లో సర్దే పని నాది. కిందటి రోజు విప్పిన ప్యాంటు, షర్టు మా మంచం పక్కనే ఒక మూలకి వేలాడుతూ ఉంటాయి. విడిచిన బట్టలు వేసే బాస్కెట్ బాత్రూంలో ఉంటుంది, అందులో వేయడు. గదిలోనే మంచం మీదే పడేస్తాడు. వాటిని నేనే తీయాలి. భార్య చేసే పనులు అవి నాకు అక్కడే ఒక్కొక్కటిగా తెలిసాయి.
నేను రాకముందు అతను ఏ 6 నెలలకో కానీ బట్టలు ఉతుక్కునేవాడు కాడని నాకు అర్థమైంది. అతనికి 40 జతలు ఉంటాయి కదా, వాటినే మార్చి మార్చి కట్టుకునేవాడట. ఒకరోజు కట్టి విడిచిన వాటిని మళ్ళీ హ్యాంగర్స్కి పెట్టేసి వార్డ్రోబ్లో పడేసేవాడు. నేను లేని కాలంలో ఆ పని అతనే చేసుకునేవాడు. పాపం, నేనొచ్చాక ప్రతి పని పెద్దవి చిన్నవి అన్నీ మానేశాడు. ఒకరోజు కట్టి విడిచి వార్డ్రోబ్లో పెట్టేసిన బట్టల టైము మళ్ళీ ఏ 2 నెలలకో కానీ రాదు. 3-4 సార్లు అయ్యాక అప్పుడు కొన్ని ఉతుకుడు. ఆ అక్క తమ్ముళ్ళిద్దరూ అలాగే చెప్పేవారు. 2-3 రోజులు కట్టినంత మాత్రాన ఏం మాస్తాయి అనేవారు. నేను వెళ్ళినప్పటి నుంచి అలా జరగలేదు. అతను విడిచిన షర్టుకి కాలర్ దగ్గర మురికి చారలు ఉండేవి. ప్యాంటు కూడా జేబుల దగ్గర మాసుండేది. వాటిని మంచం మీద నుంచి తీసి బాస్కెట్లో పడేసి 4 రోజులకోసారి డ్రాయర్లు బనియన్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేయడం అయ్యాక ఇస్త్రీలు చేసి వార్డ్రోబ్లో సర్దేసేదాన్ని. భార్య పనుల్లో ఇస్త్రీల పని కూడా ఉందో లేదో, పాత భార్యలు ఇస్త్రీలు చేశారో లేదో నాకు తెలియదు. బుచ్చుబాబు కోసం విమల కూడా ఇస్త్రీలు చేసిందా? అతని సంగతి వేరు. అతనికి ఆఫీస్ పనే బోలెడు ఉంటుంది. అతను టీవీలో సినిమాలో చూస్తూ గడిపే మనిషి కాడు. ఎప్పుడూ టీవీ ముందు పడి ఉండేవాడి కోసం ఎప్పుడు నేనే ఇస్త్రీలు చేయాలా? అతను కూడా కొంచెం చేయకూడదు? అతను టీవీ ముందా, నేను చాకరీతోనా అని నాకు తెగ ఆలోచనగా ఉండేది. కస్తూరి కూడా తన బట్టలన్నీ ఇస్త్రీలకి నా మీదే పడేయాలని వాటిని నా దగ్గర పడేసి చూసింది, కానీ నేను శ్రద్ధ పెట్టకుండా వదిలేశాను. 4 రోజులు చూసి కోపంగా అవన్నీ తన గదిలోకి పట్టుకుపోయింది. మళ్ళీ అడగలేదు నన్ను. నేను రాకముందు అతను బట్టలు మళ్ళీ మళ్ళీ విడిచినవే కడుతూ ఉండేవాడని ఆలోచించినప్పుడల్లా నా కడుపులో తెమిలేది. సీత, నీ పెళ్లి రోజున అతను ఉతికిన బట్టలు వేసుకున్నాడంటావా? విడిచిన బట్టలే వేసుకున్నాడా? కొత్త బట్టలేలండి, అవి మా వాళ్ళు కుట్టించినవే. కానీ ఆ బట్టలు వేసుకునే ముందు స్నానం చేశాడా అని అదే తేలలేదు. నాగరాజు కేశ సంపద. రోజు బెడ్రూమ్ని సర్దుతూ మంచం మీద దుప్పటి దులిపేటప్పుడు అతని తలవైపు పక్క మీద గుప్పెడు వెంట్రుకలు రాలి ఉన్న వాటిని చూసేదాన్ని. ఒక్కో రోజు కాదు, రోజు. చుండ్రు కూడా తెల్లటి పౌడర్ లాగా రాలి ఉండేది. నా కడుపులో ఎంత తెమిలిపోయేదో. కస్తూరి మొహానికి సోకులు చేసి ఆవిడ్ని అడిగాను, అంతా చెప్పి ఏం చెయ్యాలి అని. తల శుభ్రంగా కుంకుడుకాయల రసంతో రుద్దుకోవాలి, షాంపూలు మానేయాలి అంది. ఇక్కడ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే దొరకవు అంది. మరెలాగా అంటే ఇండియాకి పోవాలి అంది. మళ్ళీ షాంపూతో అయినా రోజు శుభ్రంగా రుద్దుకుంటే తల వెంట్రుకలు రాలవే అంది ఆవిడే. దానితో నాకు ధైర్యం వచ్చి అతనితో అన్నాను, నేను వదిన ఫ్రెండ్ని అడిగాను, షాంపూతో రోజు రుద్దుకుంటే కొన్నాళ్ళకి పూర్తిగా బాగవుతుంది అంది. మీరు రోజు రుద్దుకోండి, లేకపోతే నన్ను రుద్దమంటే రుద్దుతాను అన్నాను. అసలు ఆవిడ్ని ఎందుకు అడిగావు? ఇంట్లో సంగతులన్నీ వీధిలో పెట్టుకుంటారా అన్నాడు. అదేమిటి, ఇది చర్మవ్యాధి కదా, వైద్యం కోసం అడిగాను. ఛీ, నాకేం చర్మవ్యాధి, ఎవరు చెప్పారు నీకు అన్నాడు కోపంగా. చుండ్రంటే అదే కదా. అదేం వ్యాధి కాదు, మా ఆఫీసులో అందరికీ ఉంది, మా డైరెక్టర్కే ఉంది. అయితే మీ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇండియా నుంచి ఒక బస్తా కుంకుడుకాయలు తెప్పించుకుంటే అందరి వ్యాధి పోతుంది. వదిన ఫ్రెండ్ చెప్పింది, పోనీ అవి దొరకపోతే షాంపూతో రోజు రుద్దుకోవాలంది. అంతా చెప్పావా? అతను విననే లేదండి. జబ్బు పోగొట్టుకోవాలన్న దృష్టే లేదు, రోజు జుట్టు రారడమే. అయితే అతని వైపు దుప్పటిని ముట్టుకోకుండా అలాగే ఉంచకపోయావా? దాని శుభ్రం గోల నీకెందుకు? అలా ఉంటే ఆ మంచం మీద నేను ఎలా పడుకుంటానండి? రెండో మంచం లేదు కదా. అసలు మీ వాళ్ళు పెళ్లి కొడుక్కి కట్నం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ కుంకుడుకాయలైన ఒక బస్తా ఇవ్వద్దా సీత? మరీ అన్యాయంగా ఉంది మీ సంగతి. అతనికి చుండ్రు అని మాకేం తెలుసండి? ఊహించాలి సీత. అమ్మో, అంతంత ఊహలు మాకు చేతనైతే చుండ్రు గురించేనా? నేను పప్పు వండినప్పుడు అతను పైమెట్ల మీద నిలబడి నా మీద అరుస్తాడో, ఎలా అరుస్తాడో కూడా ఊహించదాన్ని కదా. అవన్నీ నాకు చేత కాలేదండి, ఇప్పటికీ చేత కావు. సీత చెప్పే ఏ సంఘటన ఎత్తుకున్నా అది నవ్వులతో ముగిసేది. అంతంత హాస్య స్ఫోరకాల కాపురం చేసి వచ్చింది సీత 5 నెలల పాటు. సీత, నాకు ఆలోచన, ఇదంతా ఏదైనా పత్రికకి పంపనా? ఒక పద్ధతిలోకి కొంచెం మార్చి కథ రాస్తారా? పనికొస్తుందా అండి? కథ కాదు, జరిగింది జరిగినట్టే చెప్తాను. మొదట నువ్వు నాకు మెయిల్ రాసావు, సాయం చేయమన్నావు.
నువ్వు నాకు పరిచయం ఉన్నదానివే. అమెరికాలో ఎవరైనా సాయం చేయగలరా అని చూసాము. శ్యామల చేస్తానంది. నువ్వు వచ్చే లోపల మీ వాళ్ళు నాకు కొన్ని సంగతులు చెప్పారు. నువ్వు వచ్చేసావు. నువ్వు చెప్పావు. ఇదిగో ఇన్ని రాసిచ్చావు. ఇలాగే వరుసలో చెప్పడమే. నీ అసలు పేరు ఉండదు, మారుస్తాను. నాకేం భయం లేదండి, మార్చక్కర్లేదు. అలా కాదులే, విషయాలు తెలియాలి కానీ మనుషులు ఎవరో తెలియక్కర్లేదు. కాకపోతే నువ్వు చెప్పిన సంఘటనల్ని వివరించేటప్పుడు నా విమర్శలు, నా వ్యాఖ్యానాలు అన్నీ ఉంటాయి. పెద్ద విమర్శ నీ మీదే ఉంటుంది. మంచిదే, నన్ను బాగా తిట్టండి రంగాజీ. నాలాంటి వాళ్ళకి కాస్త బుద్ధొస్తుంది. కానీ ఇది బాగుంటుందా అండి రాస్తే? ఇది ఒక నిజం. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరికీ నచ్చడం ఇప్పట్లో జరగదు. ఏమోనండి, నాకేం తెలుసు. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అయితే ఇంకా చాలా అడుగుతాను నిన్ను. నిజాలు చెప్పాలి. అన్నీ చెబుతానండి, నిజాలే చెబుతాను, ఒట్టు అని నవ్వింది సీత. కళ్ళు తెరిచిన సీత 24వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.